గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. n అనేది 144. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 144. రెండో ప్రాబ్లము ఇది చక్కగినండి. ప్రీవియస్ ప్రాబ్లం మీరే చేస్తారు. మన స్కూల్ ఎడ్యుకేషన్ లో క్వశ్చన్లు స్పెసిఫిక్ అడిగడము, నైట్ క్వశ్చన్లు చిన్నపిల్లలు ఆడుతూనే ఉంటారు. ఇంట్లో వాడు ఆడుకుంటాడు, ప్లే స్కూల్లో ఆడుకుంటాడు. టీచర్ ఏం చేస్తుంది ఎల్కేజీలో, పుట్ యువర్ ఫింగర్ ఆన్ టు ద లిప్స్ అని చెప్పి అడుగుతుంది. స్పెసిఫిక్ క్వశ్చన్స్, రైట్ రేషనల్ ఆన్సర్స్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మన మైండ్ మొద్దుబారిపోతుంది సార్. కరెక్ట్ క్వశ్చన్లు అడుగుతానే కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 144. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6k. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12k. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఈ 3 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా క్వశ్చన్ మీకే అర్థమవుతుంది. 144. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 144. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12k. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12k. ఎవరికైతే ప్రీవియస్ క్వశ్చన్ అర్థం కాలేదో, నేను చెప్పలేదు, ఈ క్వశ్చన్ చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. స్టెప్ నంబర్ 1, 144ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయండి. 2^4 × 3². 144ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయండి. 2^4 × 3². ఎవరికైతే ప్రీవియస్ క్వశ్చన్ అర్థం కాలేదో మళ్ళీ కొత్త క్వశ్చన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 2^4లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 2^1, 2^2, 2^3, 2^4. అన్నిటినీ యాడ్ చేయండి. 3^2లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 3^0, 3^1, 3^2. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. ఆన్సర్ ఆప్షన్లు కనుక ఇస్తే యూనిట్ డిజిట్ నుంచి వెళ్ళండి. 2^4 6, 2^3 8, 6 + 8 14, 4, 2² 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 1 11. దీని యూనిట్ డిజిట్ 1. దీని యూనిట్ డిజిట్ 1. మొత్తం వాల్యూ 31, యూనిట్ డిజిట్ 1. మళ్ళీ దీని యూనిట్ డిజిట్ ఇది 9, ఇది 3, ఇది 1. 9 + 3 12, 12 + 1 13, అంటే ఇది 3. యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 1 3s are 3. ఆన్సర్ లో ఎక్కడైతే యూనిట్ డిజిట్ 3 ఉందో ఆ ఆన్సర్ ని టిక్ చేయండి. మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ ఉంటే అప్పుడు 3² 9, 9 3 12, 12 + 1 13, 13 డివిజిబిలిటీ రూల్ యూజ్ చేయండి. నేను లాస్ట్ నంబర్ సిస్టమ్ వర్క్ షాప్ లో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ చెప్తాను. ఈ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అర్థమైందా? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12. 6 అంటే 2 × 3, అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 6 రావాలి అని అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 1 ఉండాలి. 0 నుంచి స్టార్ట్ చేయొద్దు, మినిమం పవర్ నాకు 1 నుంచి ఉండాలి. 2^1, 2² 2³ 2^4. నాకు మినిమం పవర్ 3 6 లో ఎంత ఉండాలి? 1 ఉండాలి. 3^1 3^2, 3^1 + 3^2. చూడండి సార్, ఏ నంబర్ నన్న మల్టిప్లై చేయండి. 2 3 6, 6తో డివైడ్ అవుతుంది. 2 9 18, 18 అనేది 6తో డివైడ్ అవుతుంది. 2² అనేది 4, 4 3 12, 6తో డివైడ్ అవుతుంది. r అనేది 2 × 3. మినిమం పవర్ ఆఫ్ 2 in 6 is 1. మినిమం పవర్ ఆఫ్ 2 in 6 is 1. స్టార్ట్ విత్ దట్ మినిమం పవర్ ఆఫ్ 2. 6 రావాలంటే 2^1 ఉండాలి. 2^1 నుంచి స్టార్ట్ చేయండి.
12 అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 12, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవ్వండి. 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4, 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2, 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2. మనకు 12 రావడానికి ఏవేవైతే పవర్స్ మినిమం అవసరమో అవి మాత్రము తీసుకోండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దయచేసి అడగండి. ప్రీవియస్ క్వశ్చన్ నాలిం చాణుక్య డివిజిబిలిటీ రూల్ అర్థమైందనుకుంటా. దయచేసి ఈ ఆన్సర్ n is 120. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ క్లాస్ లోనే ప్రాక్టీస్ చేయండి సార్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 30. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 60. ఈ 4 క్వశ్చన్లు క్లాస్ లోనే ట్రై చేయండి. SF10K అంటే ఫ్యాక్టర్స్ ని సమ్ చేసి విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10 దగ్గర కావాలి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 30 దగ్గర కావాలి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 60 దగ్గర కావాలి. 4 క్వశ్చన్లు. లాజిక్ ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ అవుతే విత్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ పెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్. Sum of the factors which are multiples of 10, sum of the factors which are multiples of 30, sum of the factors which are multiples of 60. 120 అనేది 8 3s are 24, 24 5s are 120. 120 అనేది 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. మీరు ఆన్సర్స్ రాయలేరు, నేను రాస్తున్నాను, మీరు నోట్స్ లో రాసుకోండి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ 2 పవర్ 3 ఎంత? 0 నుంచి 3. 2 పవర్ 0 టు 2 పవర్ 3. 3 పవర్ 1 కి 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1. 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. అర్థమైంది కదా సార్? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10. 10 అనేది ప్రధాన పవర్ లో రాస్తే 2 ఇంటూ 5 అంటే 2 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. 5 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 3లో ఏం లిమిటేషన్స్ లేవు. ఇంటూ 5 పవర్ 1. 5 power 1. Sum of the factors which are multiples of 30. 30 అంటే 2 into 3 into 5. 30 అంటే 2 into 3 into 5 అంటే 2 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3. 3 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 60 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 పవర్ 1 అండ్ 5 పవర్ 1. 5 పవర్ 1. ఈ 4 ప్రాబ్లమ్స్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.